మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. మేడారం అభివృద్ధి పనుల టెండర్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర పనుల పర్యవేక్షణ ఆర్ఎండ్బీకు అప్పగించింది. రికార్డులు అప్పగించాలని దేవాదాయ శాఖకు ఆర్ఎండ్బీ శాఖ ఆదేశించింది. టెండర్ల విషయంలో మంత్రులు కొండా పొంగులేటి మధ్య కొట్లాటతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొండా ఓఎస్డీ సుమంత్ను తప్పించింది ప్రభుత్వం. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కొండా సురేఖ పొంగులేటి మధ్య జరిగిన వివాదంతో మొన్నటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓఎస్డీగా కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను తప్పించింది. అయితే ఈరోజు మరొక నిర్ణయం తీసుకుంది. టెండర్ పనులకు సంబంధించి ఏదైతే కొండాకు పొంగులేటి మధ్య వివాదానికి ప్రధాన కారణమైన మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దేవాదాయ శాఖ అదేవిధంగా ఏదైతే ఆర్ఎండ్బీ శాఖకు సంబంధించి పర్యవేక్షణగా రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో జరగాల్సిన టెండర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యన వివాదం నెలకొనడం, ఇదంతా ఆరోపణలు ప్రత్యారోపణలు వరకు వెళ్ళడం, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు తాజాగా ఆర్ఎండ్బీకి పూర్తి పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఆర్ఎండ్బీకి అప్పచెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయానికి సంబంధించి మేడారానికి సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంటాయి. అయితే నిన్నటి వరకు కూడా దేవాదాయ శాఖ ఆర్ఎండ్బీ ఇద్దరు పర్యవేక్షణలో అక్కడ పనులు అభివృద్ధి పనులు అన్నవి జరగాల్సి ఉంటే రెండు శాఖలు పర్యవేక్షణ కూడా కొనసాగింది. అయితే ఈరోజు తీసుకున్న తాజా నిర్ణయంతో దేవాదాయకి సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులన్నీ కూడా ఆర్ఎండ్బీ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆర్ఎండ్బీ శాఖ పరిధిలోనే పర్యవేక్షణలో జరగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు ఆదేశాలు కూడా సిఎస్ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఆర్ఎండ్బీకి అప్పచెప్పాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం అంతా కొంత ముదురుతున్న పరిస్థితి ఉంది. కొండా సురేఖకు సంబంధించి రాత్రి ఓఎస్డీ అరెస్టుకు సంబంధించిన అంశం అనుకోండి, కొండా సురేఖ మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు అనుకోండి, ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా అత్యంత కాంట్రవర్సీగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరొకసారి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వివాదానికి మరి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓఎస్డీని రాత్రి అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళడం, దీన్ని కొండా సురేఖ అడ్డుకోవడం, మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు రాజకీయంగా ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజా నిర్ణయంతో దేవాదాయ శాఖకు సంబంధించి ముఖ్యంగా కొండా ఈ అంశంపైన ఎలాంటి రెస్పాండ్ అవుతాం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మేడారం అభివృద్ధి పనులు అన్నవి చాలా వేగంగా జరగాల్సి ఉంటుంది. టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ అభివృద్ధి పనులకు ఎక్కడ ఇబ్బంది తలగకుండా సమయం వృధా కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఆర్ఎండ్బీ పర్యవేక్షణలో జరగాలని చెప్పి ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. బలరాం, కొండలు ఎలా అర్థం చేసుకోవాలి? తాజా నిర్ణయానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటికే తీసుకున్న ఈ చర్యలకు సంబంధించి ఆ కొండా సురేఖ వర్గానికి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అవుతూ ఉన్నారా? లేదంటే రాత్రి నుంచి మనం చూస్తున్న ఆ ఇంటి దగ్గర హైడ్రామా కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కొండా సురేఖ ఎవరైనా మీడియా ముందుకు వచ్చి పూర్తిగా వివరించే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఏమో, ఇప్పటికైతే ఆఫ్ ది రికార్డులో అయితే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతుంది అన్న సమాచారం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఈ అంశం పైన స్పెసిఫిక్గా రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. తాజాగా గవర్నమెంట్ ఇంటర్నల్ వ్యవహారంగా డిపార్ట్మెంట్ వారిగా ఈ నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకుంది. సిఎస్ రామకృష్ణారావు దేవాదాయకు సంబంధించిన ముఖ్యాధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఆర్ఎండ్బీకి ట్రాన్స్ఫర్ ఆర్ఎండ్బీకి ఇవ్వండి, అప్పగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మేడారం పనులు ఈ మొత్తం వివాదానికి కారణమైన 76 కోట్ల పనులకు సంబంధించిన వ్యవహారంతో ఇది మొదట వివాదం రాజుకుంది. ఆ వివాదం కాస్త ఓఎస్డీ తొలగింపు వరకు వెళ్ళింది. ఇప్పుడు ఓఎస్డీ తొలగింపు అరెస్టుకు సంబంధించి రాత్రి జరిగిన హైడ్రామా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది, దీనిపై మంత్రి కొండా సురేఖ ఎలాంటి రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కూడా జరగబోతున్న నేపథ్యంలో అసలు ఇప్పటికిప్పుడు కొండా సురేఖ ఈ అంశంపైన రెస్పాండ్ అవుతుందా లేదా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా కేబినెట్లో పొలిటికల్ అంశాలుగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ ఎజెండాలో లేనప్పుడు కూడా పొలిటికల్ అంశాలుగా ఒకవైపు జూబ్లీస్ బైపోలే అనుకోండి, ఈ మంత్రుల మధ్య వివాదాలు అనుకోండి, మొన్న పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ వివాదమే అనుకోండి, పొంగులేటి కొండా సురేఖ వివాదం అనుకోండి, ఈ అన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కేబినెట్లో దీనిపై ఈ అన్ని అంశాలపై ఎలాంటి చర్చ జరుగుతుంది, దీని పట్ల కొండా సురేఖ కొంత కూల్ అవుతుందా లేదంటే
గట్టిగానే ముందుకెళ్తుందన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా క్యాబినెట్లో ఉన్న మంత్రుల మధ్య కొంత వివాదాలు అన్నది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగానే మారినాయనుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగే క్యాబినెట్లో ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు, ఏ విధమైన వారికి చెప్పబోతున్నారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికర అంశంగా మారింది. మరి ఇప్పుడు తాజా నిర్ణయం దేవాదాయకు సంబంధం లేకుండా ఆర్ఎండ్బికి చేతులకు మొత్తం పనులను అప్పచెప్పడం, ఆర్ఎండ్బి పూర్తి పర్యవేక్షణ చేయాలి, అనుకున్న సమయంలోపే పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నిర్ణయం పట్ల కొండా సురేఖ ఎలాంటి రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. బలరాం, కొండలంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య కొంత ఈ గ్యాప్ కావచ్చు, మరోవైపు ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, ఇది పార్టీకి ఎంత మేర కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు కావచ్చు, రేపో మాపో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా వీటి మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె నిన్న రాత్రి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు, ఆ ఆరోపణలు కూడా ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అంతర్గతంగా ఎటువంటి చర్చకు దారితీస్తోంది? ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన మాట చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా జరుగుతున్న మంత్రుల మధ్య జరుగుతున్న వివాదాలు ఉన్న పరిస్థితుల్లో వీటి పట్ల మరి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏమన్నా ఇదంతా సద్దుమరుగుతుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.